హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కేయూ వారికి డిగ్రీ ఎగ్జామ్స్ టైం టేబుల్ అప్డేట్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూడొచ్చు. అలానే ఎగ్జామ్ టైం టేబుల్ పీడిఎఫ్, రిజల్ట్స్ లింక్ అప్డేట్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. కేయూ వెబ్సైట్లో డిగ్రీ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమ్ ఎగ్జామ్స్ టైం టేబుల్ అనేది రిలీజ్ చేసింది. ఈ ఎగ్జామ్స్ అనేవి 6th May 2024 నుండి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 6th May నుంచి 27th May వరకు సెకండ్ సెమ్ వారికి, అలానే 7th May నుండి 27th May వరకు 4th సెమిస్టర్ వాళ్ళకి, అలానే 6th May నుండి 3rd June వరకు 6th సెమిస్టర్ వారికి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. 6th May నుండి 3rd June వరకు 6th సెమ్ వారికి ఎగ్జామ్స్ ఉంటాయి అని టైం టేబుల్లో వచ్చింది. మరి ఎగ్జామ్స్ టైమింగ్ చూసుకున్నట్టయితే సెకండ్ సెమ్ వారికి 2 to 5 అంటే మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు, 4th సెమిస్టర్ వారికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలానే 6th సెమ్ వారికి ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు. కానీ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది డ్రాఫ్ట్ టైం టేబుల్ అని మెన్షన్ చేశారు. అంటే ఈ టైం టేబుల్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఉంటాయన్నమాట. ఎగ్జామ్ డేట్స్ అనేవి కొన్ని మాత్రమే చేంజ్ చేస్తారు. అలానే ఇది ఫేక్ ఏమో అని అనుకోకండి, ఫేక్ టైం టేబుల్ అని అనుకోకండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒక డేంజర్ సిగ్నల్ పంపించినట్టు. అంటే ప్రిపేర్ అవ్వండిక, ఎగ్జామ్స్ అనేవి దగ్గరకు వచ్చాయి అని అలర్ట్ చేస్తుందన్నమాట. ఇది డ్రాఫ్ట్ టైం టేబుల్ అని నెగ్లెక్ట్ చేయకండి. కొన్నిసార్లు ఇదే మెయిన్ టైం టేబుల్ అవుతుంది, లేదా 2-3 సబ్జెక్టులకి టైం అనేది అంటే డేట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక నుంచైనా ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. బ్రో మాకు ఇంకా సిలబస్ కాలేదు, కంప్లీట్ అవ్వలేదు ఎలా అని అంటారా? కవర్ అయినంత వరకు సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వండి. అలానే ఇంకొక విషయం, ఇంటర్నల్స్ ఒక సెమిస్టర్లో 2 ఇంటర్నల్స్ కండక్ట్ చేస్తారు. దాంట్లో కనీసం ఒక్క ఇంటర్నల్ అయినా అటెండ్ అవ్వాలి, మీరు రాసినా రాయకపోయినా. అలానే ప్రాక్టికల్ కూడా అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ అయ్యే ప్రతి వాటికి మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక ప్రాక్టికల్ అయిన 1 week గ్యాప్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది.